మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే. రమేష్ గారు, ఇప్పుడు ఏ పర్సన్ అయినా మనకి ఒకసారి హోమ్ లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. అంటే డ్రీమ్ హౌస్ ఉంటుంది, దానికి లోన్స్ తీసుకుంటారు. బట్ దాన్ని క్లోజ్ చేసేటప్పటికి అంటే వాళ్ళకి ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చేస్తారు. దానివల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువైపోయి అది టైం కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సో దాంతో స్ట్రగుల్ పడుతుంటారు. అంటే ఒకవేళ హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళైనా కానీ దాన్ని ఎలా క్లోజ్ చేసుకుంటే బెటర్ అని మీ అడ్వైజ్? డెఫినెట్గా. అంటే ఇంతకుముందు ఏంటంటే హోమ్ లోన్ తీసుకుంటే 2 ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండేవి. ప్రిన్సిపల్ వచ్చేసి 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఓకే. అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి 24B అనే ఒక సెషన్ ఉంది. సో ఒక హోమ్ ఉంటే 2 lakhs వరకు ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. అదే 2 homes ఉంటే డెఫినెట్గా అన్లిమిటెడ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ట్యాక్స్ ఫ్రీ ఉండేది. ఓకే. అందుకని చెప్పేసి కొద్దిగా లాంగ్ టర్మ్ పే చేయమని సజెస్ట్ చేసేవాళ్ళం. సో ఎవరైనా ముందు క్లోజ్ చేస్తున్నా కానీ ఎందుకు సార్ మీరు 20 years ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా, ఎందుకు క్లోజ్ చేయడం? 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నారు. 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ 10-20 years అంటే 2 lakhs మీద ఇంట్రెస్ట్ తీసేసినా కూడా ఆల్మోస్ట్ 30% సేవ్ అయిపోయినట్టే మొత్తం మీద. 2 lakhs మీద 30% అంటే ఆల్మోస్ట్ 60,000 సేవ్ అయిపోయినట్టే. సో అప్పుడు ఎందుకు క్లోజ్ చేయాలని చెప్పేది. యాక్చువల్గా ప్రజెంట్ వచ్చేసి సిచ్యువేషన్ చేంజ్ అయింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే కంపల్సరీగా ముందే క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే 80C సెక్షన్ అనేది లేదు. ఓకే. ఓకే. ట్యాక్స్లో 80C సెక్షన్ అనేది లేదు ఇప్పుడు. ఓకే. సో కంపల్సరీగా ఏంటంటే దాని ఉపయోగం లేదు. తీసుకున్న ప్రిన్సిపల్ ఎక్కువ కట్టినా ఉపయోగం లేదు. సెకండ్ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా 24B సెషన్ కూడా తీసేశారు న్యూ ట్యాక్స్ స్లాబ్లో. ఓకే. సో దానివల్ల ఏంటంటే 20 ఏళ్ళు కట్టుకున్నా 30 ఏళ్ళు కట్టినా ఉపయోగం లేదు. సో దాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే అంత మంచిది. లేకపోతే అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కువ పీరియడ్ ఉన్నంత వరకు ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది కదా మనకి. అవును. అదే సేమ్ మనం తొందరగా క్లోజ్ చేసుకున్నా కూడా అదే సేమ్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటారా? యాక్చువల్గా డెఫినెట్గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ ₹1,00,00,000 హౌస్ తీసుకున్నారు అనుకోండి, 20% డౌన్ పేమెంట్ చేయాలి. ఓకే. 20% డౌన్ పేమెంట్ అంటే 80 lakhs కంపల్సరీగా లోన్ రూపంలో తీసుకోవాలి. 80 lakhs 8.5% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 20 years తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 70,000 ఈఎంఐ వస్తుంది. ఓకే. 70,000 ఈఎంఐ పే చేస్తూ ఉంటాం 20 years పాట. 20 years పాటు. ఓకే. అంటే ఓవరాల్గా ఎంత పే చేస్తామంటే 1.7 crore పే చేస్తాం. ఓకే. మనం తీసుకున్న లోను 80 lakhs, మనం పే చేసేది 1.7 crores. అంటే మోర్ దాన్ డబుల్ పే చేస్తున్నాం. కరెక్ట్. అవును. సో స్టిల్ ఏంటంటే మొన్నటిదాకా ఏమయ్యేదంటే 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ ఒక 30% వస్తుంది కాబట్టి ఇది వర్తే. లాంగ్ అయినా పర్లేదు అని చేసుకోవచ్చు. ఎందుకంటే వర్త్ 30% అక్కడ సేవ్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు? 8.6% పే చేస్తున్నారు. సో ఓకే, నో ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 30% తీసేశారు. సో ఇప్పుడు ఇంకెట్లా మనం సేవ్ చేసుకోవాలి అంటే 1.7 crore మనం ఎందుకు పే చేయాలి? కరెక్ట్. 80 lakhs లోన్ తీసుకుని 1.7 crore అంటే చాలా పెద్ద అమౌంట్. డబుల్ ద అమౌంట్, అసలు డబుల్ ద అమౌంట్, మోర్ దాన్ డబుల్ ద అమౌంట్. సో దాన్ని సింపుల్గా ఎట్లా క్లోజ్ చేసుకోవాలంటే టాప్అప్ ఈఎంఐ అనేసి ఒక అడ్వాన్స్డ్ ఫెసిలిటీ ఉంది. ఓకే. ఈఎంఐకి టాప్అప్. చాలా మంది ఎస్ఐపి టాప్అప్ విని ఉంటారు. ఓకే. సో ఎస్ఐపి ఎట్లయితే 10% టాప్అప్ చేసుకుని పెంచుకుంటా వెళ్ళి వెల్త్ క్రియేట్ చేస్తామో, మనకు కావాల్సిన గోల్స్ తొందరగానే ఎలాగ అచీవ్ అవుతామో, ఈఎంఐలో కూడా టాప్అప్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మనం తీసుకునేటప్పుడు ఒకవేళ 20 years కి అది ఈఎంఐ పెట్టుకున్నా కానీ ఈ ఈఎంఐ టాప్అప్ తీసుకుని డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 10% పే చేస్తే ఎక్స్ట్రా అంటే ఇయర్ సపోజ్ 70,000 కడుతుంటే 77,000 కట్టాలి. కరెక్ట్. అవును. 50,000 కట్టేవాళ్ళు 55,000 కట్టాలి. కరెక్ట్. సో అలా కట్టుకుంటా వెళ్తే 20 yearsలో పూర్తి కావాల్సింది 9.7 yearsలోనే క్లోజ్ అయిపోతుంది. ఓ గ్రేట్. అంటే లెస్ దాన్ 10 years. 115 months. సో 115 months లెస్ దాన్ 10 yearsలోనే మనకి లోన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో ఇది చాలా బెటర్ థింగ్, బెనిఫిట్ అంటారు. అప్పుడు మనం పే చేసేది కూడా ఎంత ఉంటుందంటే సపోజ్ ఇదే ఇందాక ఎగ్జాంపుల్లోనే మనం టాప్అప్ తీసుకుంటే 70,000 పర్ మంత్ అంటే ఇయర్లీ 8.4 lakhs. కరెక్ట్. సో 10 yearsకి 84 lakhs. కరెక్ట్. ప్లస్ టాప్అప్స్ అన్ని కలిపి మనం 1 crore పే చేస్తాం. అంటే 70కి మనం తీసుకున్న 80కి తీసుకున్న అంతే మనం 1 crore పే చేస్తున్నాం అంతే.
80 లక్షలకి ₹1,00,00,000 పే పే చేస్తాం. చేస్తున్నాం, అంటే 20 లక్షలు మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, మనం కూడా కావాలనే తీసుకున్నాం. తీసుకున్నాం. మన దగ్గర 80 లక్షలు లేవు కాబట్టి మనం లోన్ తీసుకున్నాం. కరెక్ట్ కరెక్ట్. కానీ మనం చాలా తక్కువ పే చేస్తున్నాం అవును 10 ఇయర్స్ లోపల. అవును. సో 20 lakhsలోనే మనం క్లోజ్ చేసేస్తున్నాం. అది మనం 90 lakhs కట్టాల్సింది 20 lakhsలోనే క్లోజ్ చేసేస్తాం ఇంట్రెస్ట్. సపోజ్ కొంతమంది అనుకుంటారు నేను అంత పే చేయలేను అనేసి, 10% నాకు బర్డెన్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అంటే. సో నా శాలరీ 5% పెరుగుతుంది, నేను 20% పే చేయలేను అనొచ్చు. వాళ్ళు 5% టాప్అప్ చేసుకోవచ్చు. ఓకే 5% ఫెసిలిటీ కూడా ఉంది టాప్అప్ అవును. చేసుకోవడానికి. 5% చేస్తే ఏమవుతుందంటే 12.3 అంటే 12.3 years క్లోజ్ అయిపోతుంది లోన్. 12.3 అంటే 12 years 3 months. 3 monthsకి. ఓకే. ముందేమో 10 years, ఇప్పుడు 12 years అవుతుంది. అవును. Okay, అంటే okay, 147 monthsలో క్లోజ్ అయిపోతుంది లోన్. ఓకే ఓకే. సో 12 years అంటే బయటపడిపోయినట్టు. అంటే 8 years ముందే మనం హోమ్ లోన్ వచ్చేసినట్టు. క్లోజ్ చేసేసి, కరెక్ట్ కరెక్ట్. సో మనం ఆ బర్డెన్ నుంచి, హోమ్ లోన్ బర్డెన్ నుంచి మనం బయటపడిపోయినట్టు. బయటపడినట్టు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి, లేదంటే ఇప్పుడు తెలియకపోవడం వల్ల ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసిందా ఇది? ఇది అడ్వాన్స్డ్, ఇప్పుడే దీని ఎమర్జ్ అవుతుంది యాక్చువల్గా మేడం. అంటే Okay. ఎప్పటి నుంచి ఉంది కానీ ఇప్పుడిప్పుడే దాని గురించి జనాలకు తెలుస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు, ఇంకోటి ఈఎంఐ అనేది పెద్ద బర్డెన్. కరెక్ట్. అవును మనం ఎన్ని రోజులు దాన్ని మోస్తాం అనేది చాలా. కరెక్ట్ ఒక 20 ఏళ్ళు అంటే లైఫ్ టైం, కరెక్ట్ ఒక కరెక్ట్. లైఫ్ టైం అయిపోతుంది. అవును. కంపల్సరీ క్లోజ్ చేసుకోవాలి ఎర్లీగా. Yeah. వాళ్ళకి ఎందుకు ఎక్కువ కట్టాలనేది కూడా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. 10 years తర్వాత జాబ్ చేస్తామో లేదు అదే తెలియదు. దట్స్ వన్. అందరు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు, 10 years లో రిటైర్ అంటున్నారు. సో అవును. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇది ఒకటి. కరెక్ట్. లేదు, కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళు ఉంటారు. బిజినెస్ పీపుల్ ఏంటంటే బిజినెస్ ఎంతకాలం సస్టైన్ అయ్యిద్దో కరెక్ట్ తెలియదు. తెలియదు. కరెక్ట్. అందుకని వాళ్ళు ఇంకా ఎర్లీ క్లోజ్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే 10% బదులు 20% టాప్అప్ చేసుకోవచ్చు. 20% టాప్అప్ చేస్తే విత్ ఇన్ 8 years లోనే క్లోజ్ అయిపోతుంది. విత్ ఇన్ 8 years 8 years 20% చేసుకుంటే. ఓకే. సో 8 years లోపు క్లోజ్ అవుతుంది. లేదు 15%, ఓన్లీ 15% చేసినా కూడా 10 years లోపు 9 years లో క్లోజ్ అయిపోతుంది టాప్అప్. ఓకే. సో 7 to 9 years లో మనం క్లోజ్ చేసేయచ్చు బిజినెస్ పీపుల్. ఎవరైనా ఏంటంటే 15 to 20% టాప్అప్ చేసుకోవాలి. సో చాలా తొందరగా క్లోజ్ అయిపోతుంది. సో 8 years లో మనం సపోజ్ లోన్ క్లోజ్ చేసి బయటపడిపోయాం అనుకోండి, తర్వాత మనకి బర్డెన్ ఉండదు. ఉండదు. అవును. తర్వాత ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఒక హౌస్ కి ఇబ్బంది లేదు. ఉండదు. అవును. అండ్ మనకు కూడా ఆ బర్డెన్ అనేది మీరు అన్నట్టు 1 years ప్రొలాంగ్ చేస్తూ ఫ్రీ అయిపోతాం అనమాట. అవును. కరెక్ట్ కరెక్ట్. సో ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అంటే ఇంకొక అడ్వాన్స్డ్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది హౌస్ సేవర్ లోన్స్ అని కూడా వచ్చేసినాయి. ఓకే. అదండి. హోమ్ సేవర్ లోన్స్ అంటారు వీటిని. ఓకే. ఇప్పుడు సపోజ్ 8.5 ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, 10% పే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్. ఓకే. మనం ఏదైతే 1.5 ఎక్స్ట్రా పే చేస్తున్నామో, ఈ 1.5 ఏం చేస్తారంటే మన పేరు మీద ఒక ఓడి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే. ఓడి అకౌంట్ ఓపెన్ చేసి మనం కట్టే అమౌంట్ అంతా ఆ ఓడి అకౌంట్లో ఎక్స్ట్రా, యాడ్ చేస్తూ ఉంటారు. 70,000 కట్టే బదులు 80,000 కడుతున్నాం అనుకోండి 10% ప్రకారం, ఆ 10,000 మంత్లీ వచ్చేది ఓడి అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఓడి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఓకే. చేసేదాను అది అవుట్ స్టాండింగ్ లో తగ్గిస్తారు 10,000 ఓకే. లాస్ట్ లో ఇమీడియట్ గానే. అవుట్ స్టాండింగ్ అనేది ఏదైతే 80 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉందో దాంట్లో ఈ ప్రిన్సిపల్ తో పాటు ఈ 10,000 అడిషనల్ కూడా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ ఈ 10 యాడ్ అవుతున్నా కొద్దీ అది డిడక్ట్ అవుతూ ఉంటుంది. డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. దీనివల్ల 20 years లో కట్టాల్సింది కూడా 10 years లో క్లోజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో లిక్విడిటీ కూడా ఉంటుంది. ఈ హోమ్ సేవర్ లోన్ ఏంటంటే ఓడి అకౌంట్ లో మనం కట్టే అమౌంట్ డిపాజిట్ అవుతా ఉంది 10,000. సపోజ్ 2 years తర్వాత ఒక 2 lakhs అయింది, ఓకే. మనం కావాలంటే 2 lakhs విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. అంటే నాకు ఇందులో కట్ చేయొద్దు, మాకు విత్డ్రా కావాలంటే అలా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది మనకి. కరెక్ట్ కరెక్ట్. సో ఈ విధంగా దీన్ని మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా తొందరగానే క్లోజ్ చేసేసి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 10% టాప్అప్ కానీ, లేదంటే ఇప్పుడు ఈ 1.5 అవి హోమ్ సేవర్ లోన్స్ కానీ అన్ని బ్యాంక్స్ అప్లై చేసుకుంటున్నారా, లేదంటే సమ్ సర్టన్ బ్యాంక్స్ ఉన్నాయంట? అన్ని బ్యాంక్స్ ఇస్తారు మేడం, నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని ఇస్తారు. ఓకే. కాకపోతే ఏందో మనం అడగాలి, వాళ్ళు చెప్పరు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ కాదు. కరెక్ట్. అవును. వాళ్ళకి ప్రొలాంగ్డ్ ఉంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లాస్ అయ్యింది కదా. యా యా యా. అవును. సో అందుకని వాళ్ళు చెప్పరు. ఓకే. బ్యాంక్స్ ఇవే కాదు, చాలా విషయాలు చెప్పరు. ఒకటి వచ్చేసి బ్యాంక్స్ ఏంటంటే మనకి రెపో రేట్ తగ్గించినప్పుడల్లా మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందని మనకు చెప్పరు, మనం పోయి అడగాలి. పెంచితే మాత్రం నెక్స్ట్ డే నుంచి పెంచుతారు, తగ్గిస్తే మాత్రం మనకు చెప్పరు, మనం పోయి వాళ్ళని అడగాలి. మనం అడిగిన తర్వాత కూడా 2 months తగ్గిస్తారు. ఓకే. అంటే ఫస్టే ఇవ్వరు ఇది?
లోన్ రన్ అవుతున్నప్పుడు మనం అది అప్లై చేసుకోవాలంట. అవును, రెపో రేట్ తగ్గించినప్పుడల్లా మనం గుర్తు పెట్టుకొని ఒకసారి బ్యాంక్ వెళ్ళి మనం అడగాలి. ఓకే ఓకే. ఇది మన బాధ్యత. ఇంకొకటి ఏంటంటే టాప్అప్లు కూడా వాళ్ళు అడ్వాన్స్డ్ లేవు, మనమే ఎవ్రీ ఇయర్ వెళ్ళి పెంచుకోవాలి. దీనికి ఏం టూల్స్ లేవు వాళ్ళ దగ్గర. ఓకే. 1 year తర్వాత పోయి ఇక్కడ నుంచి నేను 10% టాప్అప్ చేస్తానని మనమే చెప్పాలి. సో అట్లా మనం కొంచెం దృష్టి పెడితే తొందరగా ఈ బర్డెన్ నుంచి బయటపడచ్చు. యా, నైస్ ఇన్ఫర్మేషన్ అండి, అది అందరికీ కూడా తెలియదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మై ప్లెజర్.